నమస్తే అండి. వెల్కమ్ టు సిరి డివోషనల్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గురించి చెప్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో కొలువు తీరి ఉన్న ఏకైక శైవ క్షేత్రం ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ దేవాలయములో పుట్టలో సర్పరూపమున స్వయంభుగా వెలసిన కార్తికేయుడు నిజముగా భక్తుల పాలిట కొంగు బంగారమే. దీపావళి తరువాత వచ్చే నాగుల చవితికి ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడి పుట్టకి విశేష పూజలు నిర్వహిస్తారు. మరి ఇక్కడ ఆ స్వామి స్వయంభుగా ఎలా వెలిశాడు, ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని దిగుసీమకు చెందిన మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది. ఈ ఆలయానికి సంతానం లేనివారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, చూపు, వినికిడి అంటే చెవి సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు, శత్రుభయం ఉన్నవారు మరియు దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి ముడుపులు సమర్పించుకుంటే దోషాలు పోతాయి అని భక్తుల నమ్మకం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చాలా అంటే చాలా మహిమగల దేవాలయం. ఈ ఆలయంలో సంతానం లేని వారు ఒక్క రాత్రి నిద్ర చేస్తే దోషాలు పోతాయి అని భక్తుల గట్టి నమ్మకం. ఇంకా ఇక్కడ అన్నప్రాసన, చెవులు కుట్టించుకోవటం, పుట్టు వెంట్రుకలు తీయించటం లాంటివి ఈ ఆలయంలో చేస్తారు. ఈ ఆలయంలో విద్యాభ్యాసం, వివాహాలు కూడా చేసుకుంటారు. ఇక్కడ శివలింగాలకు ఉన్నట్లుగా ఈ స్వామికి పానమట్టం ఉండదు. దానికి బదులు ఒక పాము చుట్టలు చుట్టుకున్నట్లుగా క్రింది భాగం ఉంటుంది. దానిపైనే లింగాకారంలో స్వామివారు కొలువై ఉంటాడు. ఇప్పుడు నేను ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఏమిటో చెప్తాను. ఒకసారి సనక సనందులు శివుని దర్శనం కోసం కైలాసం చేరుకుంటారు. అదే సమయంలో సచి, స్వాహ మరికొందరు దేవతామూర్తులు పార్వతీదేవిని కలిసేందుకు వచ్చారట. వారిరువురిని చూసిన సుబ్రహ్మణ్యేశ్వరుడు నవ్వడం మొదలుపెట్టారట. అది గమనించిన తల్లి పార్వతీదేవి మందలించటంతో సుబ్రహ్మణ్యేశ్వరుడు తల్లి పార్వతీదేవిని క్షమాపణ కోరి తపస్సు చేసేందుకు దక్షిణ దేశానికి వచ్చారట. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు పాము రూపంలోనికి మారి ఓ పుట్టను ఏర్పరుచుకుని తపస్సు చేయటం మొదలుపెట్టారట. తరువాత క్రమంలో పర్వతాలకి మధ్య స్పర్ధలొచ్చాయట. అప్పుడు వింధ్య పర్వతము పర్వతాలన్నింటిలో నేనే గొప్ప అని చాటి చెప్పటానికి ఉన్నట్లుండి పెరిగిపోవటం మొదలుపెట్టిందట. ఆ పెరుగుదల సూర్యగమనాన్ని సహితం నిరోధించటంతో ప్రకృతి స్తంభించిపోయిందట. బ్రహ్మాది దేవతలు ఈ ఉపద్రవాన్ని అగస్త్య మహర్షి మాత్రమే నివారించగలరని భావించి ఆ మహర్షికి విషయం వివరించారట. సమస్యను పరిష్కరించేందుకు మహర్షి భార్య లోపాముద్రతో కలిసి పవిత్ర పుణ్యస్థలమైన కాశీ పట్టణాన్ని వదిలి బయలుదేరారట. వింధ్య పర్వతము మహర్షి రాకను గమనించి సాష్టాంగ నమస్కారం చేసిందట. అదును చూసుకుని అగస్త్య మహర్షి వెంటనే తాను తిరిగి వచ్చే వరకు అలాగే ఉండమని ఆదేశించారట. అలాగే వంగిపోయి ఆ పర్వతము అగస్త్య మహర్షి రాకకై ఎదురు చూస్తూనే ఉండిపోయిందట. అంతటితో లోకాలకు సమస్య తీరిపోయింది. అక్కడి నుండి అగస్త్య మహర్షి భార్య లోపాముద్రతో కలిసి దక్షిణ దేశంలో పర్యటించారట. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణానదీ తీరంలోని మోహినీపురంలో సేదతీరుతుండగా జాతి వైరాన్ని మరచి పాము, ముంగీస, నెమలి కలిసి ఆడుకుంటూ కనిపించాయి. ఆ ప్రక్కనే దివ్య తేజస్సును విరజిమ్ముతున్న ఒక పుట్ట ఆ మహర్షి దృష్టిని ఆకర్షించింది. దగ్గరకు వెళ్ళి ఆ మహర్షి దివ్య దృష్టితో చూడగా కార్తికేయుడు సర్పరూపములో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. దివ్య దృష్టితో కార్తికేయుడు రూపాన్ని వీక్షించిన అగస్త్య మహర్షి పుట్టపైన శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు. ఇది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు. పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడి కలలో కనిపించి తాను పుట్టలో ఉన్నానని,
తనని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడట. అప్పుడు పర్వతాలు ఆ స్వప్నాన్ని పెద్దలకు తెలియచేసి స్వామి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సుమారు 5 శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో రాహుకేతువుల సర్పదోషాల్ని నివారించే రాహుకేతు పూజలు చేస్తారు. కృష్ణా జిల్లాలోని దిగుసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి మోహినీపురం అని, సర్పక్షేత్రం అని పేరు. కాలక్రమేణా మోపిదేవిగా మారింది. దీనినే కుమారక్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ దోష నివారణకు విశిష్ట పూజలు నిర్వహిస్తుంటారు. నాగుల చవితి రోజు ఇక్కడ నిర్వహించే పూజలు లక్షల్లో తరలి వచ్చే భక్తుల్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది. ఇక్కడకు వచ్చిన వారికి కోరిన కోరికలు తీరిన వారు, దోషాలు నివారణ అయిన వారు చాలామందే ఉన్నారు. ఈ దేవాలయం అంత మహిమగల దేవాలయం. ఇక ఆలయం లోపల ఎలా ఉంటుంది అంటే, ఆలయంలో తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో 6-7 సర్పాల చుట్టలపై లింగాకారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకందరికీ దర్శనమిస్తారు. ఈ రూపంలోనే స్వామివారు భక్తులందరి పూజలు అందుకుంటున్నారు. ఈ పాము చుట్టలనే పానమట్టం అని అంటారు. ఈ పానమట్టం క్రింద ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుండి సంవత్సరంలో ఒకసారి స్వామివారు నాగుపాము రూపంలో బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఇది ఇక్కడి విశేషముగా చెబుతారు. ఇంకా ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణ వైపు పుట్ట ఉంటుంది. పానమట్టం క్రింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు ఆవు పాలతోటి కార్తికేయుని అభిషేకిస్తారు. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాలలో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు. ఈ ఆలయంలో ఆదివారం, మంగళవారం రోజులలో భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ పాల పొంగలిని చేసి స్వామివారికి నివేదిస్తారు. పాల పొంగలి చెయ్యటానికి గ్యాస్ పొయ్యలు ఉంటాయి. పొంగలి టికెట్ తీసుకుంటే గ్యాస్ స్టవ్ మీద పొంగలిని తయారు చేయవచ్చును. ఈ గుడిలో చాలా పెద్ద నాగవల్లి చెట్టు ఉంటుంది. సంతానం లేని వారు ఈ నాగవల్లి చెట్టుకి ఊయల మరియు ముడుపు కట్టి మొక్కుకున్నట్లయితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ముడుపుకు సంబంధించిన వస్తువులన్నీ ఆలయం బయట ఉన్న షాపులలో దొరుకుతాయి. అట్లాగే ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. దూరం నుండి వచ్చిన భక్తులు భోజనమునకు ఇబ్బంది పడనవసరం లేదు. ఆలయం చుట్టుప్రక్కల హోటల్స్ మరియు పూజా సామాగ్రి కొనే షాపులు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ ఆలయం విజయవాడ నుండి 70 కిలోమీటర్లు, మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్లు, ఇంతకు ముందు గుంటూరు జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లాలోని రేపల్లె నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలులో వచ్చేవారు విజయవాడ, మచిలీపట్నం, రేపల్లెలో దిగి ఇక్కడకు వెళ్ళవచ్చు. విమానంలో రావాలనుకునేవారు విజయవాడ వరకు విమాన సదుపాయం ఉంది. సొంత వాహనాలలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చును. ఇక ఆలయ దర్శన వేళలు చూస్తే ఆలయం ఉదయం 6 గంటలకు తెరవబడుతుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తెరచి ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి 12:30 వరకు మాత్రమే పూజా టికెట్స్ ఇవ్వబడతాయి. పూజ చేయించుకోవాలి అనుకునేవారు ఉదయాన్నే ఈ ఆలయానికి వెళితే మంచిది. ఇక్కడ బస చేసే సదుపాయం కూడా ఉంటుంది. మోపిదేవిలో నిలవ ఉండాలనుకునే వారికి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. లేదంటే ఇక్కడకు చాలా దగ్గర, అంటే ప్రక్కనే 15 నిమిషాల ప్రయాణ దూరంలో చల్లపల్లి ఉంటుంది. అక్కడైనా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సొంత వాహనాలలో వచ్చిన వారికి వాహనాలు పార్కు చేసుకునేందుకు కూడా సదుపాయం ఉంటుంది. మన రాష్ట్రంలో అత్యంత అరుదైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మోపిదేవి ఒకటి. చాలా మహిమగల ఈ దేవాలయాన్ని అందరూ దర్శిస్తే మంచిది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఆ స్వామి ఆశీస్సులను పొందండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.
ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి డివోషనల్ ఛానల్.